వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్ డే. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చర్చిస్తున్నాం. మనతో ఇప్పుడే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు, ఏంటి ఫలితాలు? ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి రెండు కూడా భిన్నంగానే. జార్ఖండ్లోనేమో పూర్తిగా ఎన్డీఏ కూటమి గెలుస్తున్న వార్తలు వచ్చినాయి. అక్కడ స్పష్టంగా కన్సిస్టెంట్గా యూపీఏ కూటమి ఇండియా బ్లాక్ 151 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 29 స్థానాల్లో ఉంది. వేరేజ్ మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర మహాయుతి గెలుస్తుందన్నది దాదాపు మెజారిటీ చెప్పారు, కానీ ఇంత భారీగా ఇప్పుడు చూస్తే 224 స్థానాలు, అంటే దాదాపు 80% స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తూ ఉంది. బాగా వీక్ అనుకున్నటువంటి అజిత్ పవార్ వర్గం నుంచి కూడా భారీగా అభ్యర్థులు గెలుస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడక ముందే ముఖ్యమంత్రి పీఠం గురించి అక్కడ పెద్ద గందరగోళం నడుస్తూ ఉంది. ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని బీజేపీ వర్గాలు ఆల్రెడీ ప్రకటిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సీఎం పీఠాన్ని ఎదుర్కొనేది లేదని షిండే గ్రూప్ ప్రకటన చేస్తోంది. కొద్దిసేపు మహారాష్ట్ర గురించి మాట్లాడుకొని మనం జార్ఖండ్కి వద్దాం. సరే, ఎలా చూడాలి? కటారి గారు, మహారాష్ట్ర ఎన్నికలు ఒక విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితికి దారితీస్తాయేమో అని చాలా మంది ఊహించారు. కానీ ఒక స్పష్టమైనటువంటి తీర్పే ప్రజలు ఇచ్చినట్లుగా మనం భావించాలి. లోక్సభ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయేమో అనే ఊహాగానాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇచ్చినప్పటికీ 34 స్థానాలు ఆనాడు ఇండియా కూటమి కానీ లేకపోతే వాళ్ళు బలపరిచిన వాళ్ళు గెలవడం, కేవలం 17-18 స్థానాలకే పరిమితం కావడం, ఆ విధంగా ఉండింది. సరే, ఏదైనా కొద్దిపాటి మార్పులు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వానికి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ పనిచేస్తాయి. కొత్త ప్రభుత్వమే వస్తుంది, ఇండియా కూటమి ప్రభుత్వం అని భావించారు. కానీ తీరా చూస్తే వాళ్ళ బలహీనత బయటపడింది. కూటమి తరఫున ఎవరిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటించకపోవడం, ఊహాగానాలు నడుస్తుండడం, అలాగే లోక్సభ ఎన్నికల్లో సీట్లు అయితే ఎక్కువ వచ్చాయి, కానీ ఓట్ల పర్సంటేజ్ చూస్తే కేవలం బీజేపీ కూటమికి కాంగ్రెస్ కూటమికి ఆనాడు కూడా 1.5%, 2% లోపే తేడా. ఈ రోజు ఎన్నికల్లో పోలింగ్ సరళి చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 6% ఓట్లు బీజేపీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యత సంపాదించుకున్నది ఓట్ల రీత్యా కూడా. దాని పర్యవసనంగా సీట్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. పంపకానికి సంబంధించి సీట్ల సర్దుబాట్లు కూడా బీజేపీ తనకు తాను తక్కువగా తీసుకొని ముఖ్యమంత్రి పార్టీకి లేకపోతే ఎన్సీపీ బీజేపీ తక్కువేం తీసుకోలేదు సార్. బీజేపీ 149 స్థానాలు అధికారికంగా తక్కువ మీన్స్ పోయినసారితో పోలిస్తే అదే 3 పార్టీలు శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు చేసిన పోటీ చేసిన స్థానాలకి ఇప్పటికీ తక్కువ. 148, 149 చేస్తున్నారు. అది కాక దాదాపు ఇంకొక 20 స్థానాలు ఇతర పార్టీలు కూడా బీజేపీ అభ్యర్థులే ఉన్నారని చెప్తున్నారు, సరైన క్యాండిడేట్లు దొరకని కారణంగా. అవి ఏమైనా వీళ్ళ ఖాతాల్లో ఉండవు కదా. రేపు వీళ్ళు ముఖ్యమంత్రిని క్లెయిమ్ చేసి తీసేసుకుంటే వాళ్ళందరినీ పట్టుకొచ్చుకుంటారు, అది వేరే విషయం. అది బీజేపీకి పెద్ద కష్టం కాదు. ఈసారి ముఖ్యమంత్రి పదవి వదిలిపెడతారని కూడా నేను అనుకోవడంలా. ఎందుకంటే ఆ పార్టీలు ఇంకెక్కడికి పోలేవు. అటు కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళందరూ కలిసినా వీళ్ళని ఎవరైనా పట్టుకెళ్ళినా కానీ ముఖ్యమంత్రిని చేయగలిగిన శక్తి వాళ్ళకి లేదు. అందువల్ల వాళ్ళు ఇంకెక్కడికి బీజేపీ హస్తాలను వదిలిపెట్టి వెళ్ళలేరు. అందువల్ల వాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నది. లేదా ముందే చెప్పారు కాబట్టి, మాట ఇచ్చారు కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రిని కొంతకాలం కొనసాగించవచ్చు. లేదా ఆ వాతావరణం కూడా ఏం లేనట్టే కనపడుతుంది. లక్ష్మణ్ గారు, స్పష్టంగా ఇప్పుడు ఫడ్నవీస్ నివాసంలో ఒక సమావేశం జరుగుతున్నది. ఆల్మోస్ట్ డిక్లేర్ చేసేసుకున్న పరిస్థితి కనపడుతుంది. షిండే వర్గం మేము వదిలే ప్రసక్తి లేదని చెప్తున్న స్క్రాలింగ్స్ వస్తున్నాయి మనకి, లేటెస్ట్ అప్డేట్స్. లక్ష్మణ్ గారు, అదే అందుకనే ఇప్పుడు అంటే బీజేపీ నాయకత్వం అతనికి మాట ఇచ్చారని
గతంలోనే ప్రకటించబడింది కాబట్టి దాన్ని హానర్ చేస్తే, ఎందుకంటే ఒకప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట ఇవ్వలేదు అని చెప్పి అప్పుడు అవును సమస్య వస్తేనే ఆయన బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ ఎన్సీపీతో చేతులకు వెళ్ళిపోయాడు పవార్ గారితో. సో ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు కాబట్టి ఇచ్చిన మాటను కొద్దిగా నిలబెట్టుకుంటే కూటమిని నిలబెట్టుకోవడం కూడా అవసరమే అని భావిస్తే, మోడీ గారు అమిత్ షా గారి మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని సీట్లు గెలిచినా. కాకపోతే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా ఉండే ప్రభుత్వంగానే ఉంటుంది. ఎందుకంటే 120-130 స్థానాలు గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి కాకుండా 50-55 స్థానాలు వచ్చినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చేశారనుకోండి, అది అంత స్థిరంగా అంత స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం తక్కువ. ఒక్కసారి సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర లక్ష్మణ్ గారు. ఒకసారి ఈ విషయంలో దిలీప్ ఆచార్య గారు